ఎలాగైతే సంక్రాంతికి సంబంధించిన పండగ ఫెస్టివల్ అయితే ఈ రోజుతో ముగియనుంది, ముక్కనుతో ముగియనుంది. అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో విచ్చలవిడిగా కోడిపందాలు లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్లు గుండాట్లు అయితే మాత్రం యథావిధిగానే జరిగినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా ఎవరిని కంట్రోల్ చేయలేకపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టేషన్లో కూర్చోవడానికి సరిపోయిందని చేసి నిన్న టాకు. అయితే నిన్న ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ వీడియోలో రాజోలు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెబుతూ ఆ వీడియో అయితే సర్క్యులేట్ అయింది మొత్తం ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ. ఆ వీడియో మీద రాజోలు ఎమ్మెల్యే గారు లేకపోతే అక్కడ ఉన్న ఒక రాజు గారు సీరియస్ అవ్వడం వల్ల నిన్న నైట్ నుంచి రికార్డింగ్ డ్యాన్స్లు అనేవి మొత్తం క్లోజ్ చేస్తున్నాం అనేసి వాళ్ళకి అనౌన్స్మెంట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్స్ అనేది పంపించారంట. అలా రాత్రి రాజోల పరిధిలో ఉన్న కేసరిపాలెం, మగడపల్లి లేకపోతే గోగులమాటం, ఇంకా జగన్పేట ఇటువంటి పరిసర ప్రాంతాలు, అప్పనపల్లి ఇటువంటి పరిసర ప్రాంతాల్లో అయితే టోటల్గా రికార్డింగ్ డ్యాన్స్లు అయితే ఆఫ్ చేశారంట. ఈస్ట్ గోదావరికి ఉన్న పండగ ప్రధానం అంటే ప్రబల తీర్థం అండ్ రికార్డింగ్ డ్యాన్స్లు. వెస్ట్ గోదావరి అంటే కొంచెం కోడిపందాలు లేకపోతే గుండాట్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే వెస్ట్ గోదావరిలో మాత్రం ఒక పెద్ద రాజకీయ నాయకుడు, భీమవరం సంబంధించిన ఒక పెద్ద రాజకీయ నాయకుడితో అక్కడ అంటే ఇప్పుడున్న అధికార పార్టీ రాజకీయ నాయకుడు అయితే మాత్రం గట్టిగా అయితే ఈ కోడి పందాలు ఆడించారంట. ఆ కోడి పందాల్లో చాలామంది సినీ సెలబ్రిటీస్ అయితే పాల్గొన్నారు. అలా కోడి పందాల్లో 1,50,00,000 నుంచి 2 కోట్ల దాకా కూడా పందాలు వెళ్ళినాయి అంటే ఒక్కొక్క కౌంటర్ దగ్గర. ఆ విధంగా మరి వీళ్ళు ఏంటిది జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియట్లేదు, కానీ జనాలు కూడా ఏ కోరుకుంటున్నట్టున్నారు, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు జనాలు. ఆ ఎంజాయ్ చేసే విధానంలో తమ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ ఒక్క రాజకీయ నాయకుని కాపాడడానికి మరి అధికార పార్టీ ఎందుకు అంత పర్మిషన్స్ ఇచ్చిందా లేకపోతే పోలీసుల్ని అటు వెళ్ళొద్దా మనకు అర్థం కావట్లేదు. గతంలో డిప్యూటీ సీఎం ఒక డిఎస్పీ గారిని అయితే ట్రాన్స్ఫర్ చేశారు భీమవరం నుండి. అసలు ఈ కోడి పందాలు గుండాట్లు ఎక్కువ ఆడిస్తున్నారనేసి అతని మీద ఉన్న ఆరోపణతో ఎస్పీకి చెప్పి మరీ ట్రాన్స్ఫర్ చేశారనేసి ఒక నినాదం అయితే నడిచింది. మరి ఆ విషయం మరి నిన్న ఈ 3 రోజుల పండుగలో మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. కొత్తగా వచ్చిన డిఎస్పీ గారు కానీ లేకపోతే ఇంకేమైనా వాటెవర్ పాపం మరి అక్కడ ఉన్న కోడి పందాలు కౌంటర్స్ని కంట్రోల్ చేయలేదా లేకపోతే అక్కడ ఉన్న విధానాలని వాళ్ళు కంట్రోల్ రాజకీయ ఒత్తులు తలొగ్గారా, మరి ఏం జరిగిందన్నది ఇంకా అక్కడ ఉన్న జనమే ఆలోచించుకోవాలి. ఇక్కడ జనాలకు ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆ పండుగ వచ్చిన తర్వాత, పండుగ వెళ్ళిన తర్వాత ఏంటి అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వాటికి ఖచ్చితంగా వ్యతిరేకత అయితే తెలుపుతారు. మరి అది పండుగ వాతావరణంలో ఇటువంటి విషయాలు మనం వాళ్ళకి గుచ్చి చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి అర్థం కాదు, ఇంక మనం ఏం చేయలేం. ఇది ఈ పండుగ వాతావరణంలో విచ్చలవిడిగా గుండాట, పేకాట లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ అనేది జరిగిందని చెప్పడానికి ఫుల్ వీడియో అండి. సైన్ అవుట్ మీరు.